स्वाति मलीवाल की संबंधिंచినటువంటి రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో कि क्या हुआ था उस दिन मैं 13 मई को सुबह స్వాతి మలీవాల్ పైన దాడి చేసినటువంటి కేజ్రీవాల్ తప్పించుకొని తిరుగుతూ ఒక ఆడదాని మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు అతని పర్సనల్ సెక్రటరీ అని ఒక కనీసం పశ్చాత్తాపం లేకుండా నిర్మోహమాటంగా ఈవిడ్నే నిందపరుస్తూ ఈవిడ క్యారెక్టర్నే ఇంకా ఇంకా తగ్గిస్తూ ఈవిడ బీజేపీకి అమ్ముడు పోయింది అనేలాగా ప్రచారం చేస్తూ రకరకాల రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఆవిడ ఏం చెప్తున్నారు చూడండి ఒక పాడ్కాస్ట్ ఒక ఇంటర్వ్యూలో. कि मई 13 को जो इंसिडेंट्स हुए थे उसके बारे में अगर आप बताएं कि क्या हुआ था उस दिन. मैं 13 मई को सुबह 9 बजे के करीब अरविंद केजरीवाल जी से मिलने उनके आवास पे गई थी. मुझे वहाँ पे स्टाफ ने ड्राइंग रूम में बिठवाया और बताया कि अरविंद जी घर पे हैं और वो मुझसे मिलने आ रहे हैं. इतने में विभव कुमार जो कि उनके पीएस थे वो वहाँ पे धनधनाते हुए आते हैं और मैंने उनको बोला भी कि भाई क्या हो गया, मतलब अरविंद जी आ रहे हैं, क्या हो क्या गया. तो इतना मैंने बोला और इतने में ही उन्होंने हाथ छोड़ दिया. उन्होंने मुझे 7-8 थप्पड़ पूरी ज़ोर से मारे. तो जब मैंने उन्हें पुश करने की कोशिश करी तो उन्होंने मेरा पैर पकड़ लिया और मुझे नीचे घसीट दिया. సో ఆవిడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తన మీద దాడి ఎలా జరిగింది. డ్రాయింగ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే కేజ్రీవాల్ కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు. బట్ అతగాడు బిభవ్ కుమార్ సడన్గా వచ్చి నా పైన అటాక్ చేశాడు. 7-8 సార్లు నా చెంపపై కొట్టాడు అండ్ పొత్తికడుపులో తన్నాడు. ఇవంతా జరుగుతూ ఉంటే నేను అరుస్తూ ఉంటే ఎవరు దగ్గరికి రావట్లేదు. అంటే ప్రీ ప్లాన్డా ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే ప్రాణభయంతో నేను అరుస్తున్నా కూడా అక్కడ చుట్టూతా సీఎం హౌస్ అంటే కొంతమంది ఉంటారు కదా, సెక్యూరిటీ కావచ్చు, మిగతా వ్యక్తులు ఉంటారు, కానీ ఎవరూ కూడా రాలేదు. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఏదన్నా జరిగినటువంటి అటాక్ అన్నట్లుగా ఆవిడ మాటల ద్వారా ఆవిడ వ్యక్తపరుస్తున్నటువంటి విషయం. ఇంత దారుణమైనటువంటి ఘటన పట్ల ఈరోజు సోకాల్డ్ మానవతావాదులు, మహిళా హక్కుల సంఘాలు ఎవరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడరు. కనీసం ఒక వీడియో రూపంలో అయినా సరే సందేశాన్ని వెలువరించరు. వీళ్ళందరూ కేవలం సెలెక్టివ్ అప్రోచ్తో వాళ్ళ పర్స్పెక్టివ్లోనే మాత్రమే వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇటువంటి మేధావుల సంత, సోకాల్డ్ మేధావుల సంత మన చుట్టూతో ఉన్నారు. స్వాతి మలీవాల్ వాట్ ఎవర్ ఇట్ మే బి గతంలో రెజ్లర్స్ విషయంలో కూడా ఈవిడ సపోర్ట్గా నిలిచారు. వాళ్ళు మహిళలు కాబట్టి ఈవిడ మహిళగా నిలిచారు. వాళ్ళ మీద ఏదో అఘాయిత్యం జరిగిందని చెప్పేసి. మరి ఇప్పుడు ఆ రెజ్లర్లు కూడా కనీసము ఈవిడికి సానుభూతిని వ్యక్తం చేయట్లా, ధైర్యాన్ని చెప్పట్లా. కానీ నిర్భయ ఘటన గుర్తుంది కదా, ఆ నిర్భయ తల్లి మాత్రము కేజ్రీవాల్కి ఒక విన్నపాన్ని విన్నవించుకుంది. ఏంటి అంటే, దయచేసి నువ్వు అప్పట్లో నీ పార్టీ నేతలు అందరం కలిసి నిర్భయకి న్యాయం జరగాలని చెప్పేసి రోడ్ల మీద ర్యాలీలు, ధర్నాలు చేసినాం. ఈరోజు నీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ ఒక మహిళ పైన జరిగినటువంటి దాడి పట్ల కేజ్రీవాల్ నువ్వు కొంచెం చిత్తశుద్ధితో వ్యవహరించు, ఎవడైతే దాడికి పాల్పడ్డాడో వాడి పట్ల కఠినంగా వ్యవహరించు, శిక్ష విధించేలాగా మూవ్ ఆన్ అవ్వు అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేసుకున్న పరిస్థితి. అయినా కూడా కేజ్రీవాల్ వినే ప్రసక్తి లేదు. కేజ్రీవాల్ టోటల్లీ, నేను నిన్న ఒక వీడియో కూడా చేసిన, వరల్డ్ డేంజరస్ పొలిటీషియన్ అని కేజ్రీవాల్కి నేను కితాబ్ ఇచ్చిన. అది కితాబే ఆయనకి. ఎందుకంటే అంతకంటే నేను నాకున్న అనుభవంతో చెప్తున్నా, నాకున్న కొంత సమాచారంతో చెప్తున్నది ఏంటంటే, కేజ్రీవాల్ లాంటి ఒక డేంజరస్ పొలిటీషియన్, లేకపోతే దేశాన్ని కూడా తాకట్టు పెట్టేయాలనుకునే పొలిటీషియన్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఆయన పార్టీకి సంబంధించిన నాయకులే మనకు చెప్తా ఉన్నారు. ఏమని అంటే, కేజ్రీవాల్ భారతదేశానికి ప్రధాని కావాలనుకున్నాడు. ఇఫ్ ఎట్ ఆల్ భారతదేశానికి ప్రధాని కాకపోతే పంజాబ్ని విభజించి భారతదేశం నుంచి అదొక ఖలిస్తానీ దేశంగా మార్చి దానికి ప్రధాని అవ్వాలనుకున్నాడు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత ఒకతను, బయటకు వచ్చిన నేత చెప్పడం జరిగింది. కావాలంటే మీరు గూగుల్లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఒక క్రిమినల్ మైండెడ్ అండ్ మ్యానిప్యులేటెడ్ ఫేక్ నెరేటివ్స్ని బిల్డ్ చేసేటటువంటి అండ్ జనాల్ని భయభ్రాంతులకి లేదా వాళ్ళని అబద్ధంలో ఉంచేటటువంటి ప్లానింగ్స్ చేసే వాళ్ళకి ఢిల్లీ ప్రజలు ఏ విధంగా పాఠం చెప్పబోతున్నారు. ఇవాళ అక్కడ కూడా కొన్ని కీలకమైనటువంటి, అంటే ఇవాళ అక్కడ పోలింగ్ జరగనుంది కాబట్టి ఈ విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో చూడాలి, ఢిల్లీ ప్రజలు నిజంగా చదువుకున్న వాళ్ళు అంటారు కదా, ఆ చదువుకున్న వాళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారా లేదా క్లారిటీ వచ్చేస్తుంది అంతే. మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని ఎంపీ సీట్స్లలో మేమే గెలుస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ కరాఖండిగా చెప్తా ఉన్నాడు. అది సాధ్యమా అసాధ్యమా అనేది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ ఒకటయింది కాబట్టి బీజేపీకి ఒక రకంగా టఫ్ ఫైటే.
ఈ టఫ్ ఫైట్లో కూడా జనాలు అర్థం చేసుకొని ఎస్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ చేశాడు, కేజ్రీవాల్ అంటే మెడిసిన్స్ సంబంధించిన పంపిణీకి దాంట్లో కూడా స్కామ్ చేశాడు, కేజ్రీవాల్కి ఖలిస్తానీ లింకులు ఉన్నాయి, కేజ్రీవాల్ స్వాతి మలివాల్ మీద దాడి చేశాడు, కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పాడు, తనపైన ఆరోపణలు ఉన్నా కూడా నేను జైలు నుంచే దాన్ని ఏమంటారు పాలన కొనసాగిస్తాను అంటున్నాడు, వీడేమన్నా స్వాతంత్ర్య సమరయోధుడా, వీడు ఏంది పీకాడు, ఏం చేసి ఈయన జైలుకు వెళ్ళాడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అభియోగాల పేరిట జైలుకు వెళ్ళాడు, అందులో ఎన్నో రకాల ఆరోపణలు అండ్ ఆధారాలు చూపిస్తున్నటువంటి ఈడీ అండ్ సిబిఐ అలాగే ఐటీ కూడా ఇన్వాల్వ్ అయింది ఈ మధ్య. ఎందుకంటే ఫారెన్ అదే ఎఫ్సిఆర్ఏ నిబంధనలకు విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొన్ని నిధులను దాదాపుగా ఒక 7-8 కోట్ల రూపాయల నిధులను సేకరించిందని చెప్పి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇన్ని చేసేస్తారు. ఇన్ని చేసిన తర్వాత విచారణ జరిపితే మాత్రం మోదీ ప్రతీకార చర్యకు దిగుతున్నారని చెప్తారు. ఇది ఒక తెలివితేటలు అన్నమాట. ఇష్టం వచ్చినట్లుగా చేసేయటం, ఏమన్నా అంటే ప్రతీకార చర్య, అంటే ఎవరిని ఏమో అనకూడదు. ఇది తెలివైనటువంటి క్రిమినల్ మైండ్స్ అన్నీ కూడా ఇలాగే అభియోగాలు మోపుతూ ఉంటాయి. మనం అందరం కూడా వీటి పట్ల కాస్త వివేకాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అండ్ కొంతమంది ఇప్పుడు మనకి ఎక్స్ వేదికగా ఆడియో కొలాబరేషన్ ఉంటుంది కదా, అందరూ కలిసి ఒక దగ్గర దాన్ని ఏమంటారు గెలాక్స్ సంథింగ్ ఏదో అంటారు కదా, మర్చిపోయాను. అలా ఎట్లా మాట్లాడుకుంటున్నారంటే ఇది ఒక నేను బుక్ మార్క్స్లో సేవ్ చేసుకున్నా. ఎట్లా బ్రాహ్మణుల్ని చంపాలి, లేకపోతే బ్రాహ్మణుల్ని ఏ విధంగా డైల్యూట్ చేయాలి, హిందూ ధర్మాన్ని ఎట్లా చేయాలని ఓపెన్గా మాట్లాడేసుకుంటున్నారు. మీకు అంత స్పష్టంగా వినపడకపోవచ్చు, బట్ ఇదంతా కూడా జరుగుతూ ఉంది ఎక్స్ వేదికగా. ఇక నాటకాలు రాయడు, ఇదిగోండి నన్ను అరెస్ట్ చేశారు, సంజయ్ సింగ్ని అరెస్ట్ చేశారు, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, ఇట్లా అని చెప్పేసి బో నాయన నీకు దండం.